గుళ్ళు గోపురాలలో వెలిసిన దేవుళ్ళందరికీ నైవేద్యం కింద ఏదోటి వండుకొని తీసుకుపోతుంటారు భక్తులు. కానీ ఎసొంటి నైవేద్యం లేకుండా ముత్యమంత బెల్లం ముట్ట చెప్తే చాలు కోరిన కోరికలు వెంటనే తీర్చే తల్లులు ఆ వనదేవతలు సమ్మక్క సారాలమ్మలు. పెద్ద జాతరకు అంత సిద్ధమయ్యింది. ఇక జాతర చాలయ్యే కంటే ముందు బయటి దేశం కించి వచ్చిన ఆదివాసీల ఆటపాటలు కూడా అంతే జరిగాయి. ఇక చూడరు మీరే మేడారంల సంబరం ఎట్లుందో. జంబాయ్ 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 రే జంబాయ్ రే జన జాతర వచ్చే జంబాయ్ రే సమ్మక్క జాతర జంబాయ్ రే సల్లగా చూసే దేవతలే జంబాయ్ రే. ఓ గిట్లా భక్తులంతా పాటలు పాడుకుంటా మేడారం తవ్వ పాడుతుర్రు. మహాజాతర అంగరంగ వైభవంగా అవ్వలదారుగా చాలా అయింది. 4 వద్దులు నడిచే సమ్మక్క జాతరకు అటు సర్కారు ఇటు అధికారులు సర్వం సిద్ధమయ్యారు. మొదలు పగిడిద్దరాజును గద్దెల మీదికి తోలుకొచ్చుడుతో అసలు జాతర చాలా అవుతుంది. అందుకోసం మహిబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండలో కొలువైన సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజారులు ఊరేగింపు నడుమ ఘనంగా కాళీ నడకను తోలుకొస్తుర్రు. దేవుని పెళ్లి కొడుకుని చేసి తోలుకొచ్చే కార్యం వల్ల మంత్రి సీతక్క హాజరుపడ్డది. దేవునికి పెద్ద పూజల కింద చేసింది. ఇక ఊరోళ్ళంతా ఘనంగా ఎదుర్కొని వాళ్ళ అల్లుడిని ఊరవుతో దాకా మా సంబరంగా సాగదోలిర్రు. కొమ్ము బూరెలు డోలు దెబ్బలు శివసత్తుల శిగాలు కోయ డాన్సులు నడమ బయలుళ్ళు వస్తుంటే కొబ్బరికాయలు కొట్టి పబ్బతి పట్టిరు భక్తులు. అట్లా 90 కిలోమీటర్లు కాళీ నడకన పోయి గద్దెల మీదకి ఎక్కిస్తే అప్పుడు అసలు జాతర చాలా అవుతుంది. ఇక జాతర ఎట్లాగూ శురువైంది కాబట్టి ఇప్పటికే భక్తులంతా పెద్ద పెట్టున మేడారం కదులుతుర్రు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసంటి రాష్ట్రాలతో పాటు బయటి దేశాలకించి సుతా శితం వస్తురు జనం. అటు తెలంగాణ ఆర్టీసీలు వచ్చే భక్తుల కోసం 4000 స్పెషల్ బస్సులు నడిపిస్తున్న ముచ్చట ఎరుకునేదే. ఇక హెలికాప్టర్ ప్రయాణాలు సరే. అయితే అంతకంటే మొదలు న్యూజిలాండ్ దేశం నుంచి వచ్చిన మావోరి ఆదివాసీలు వాళ్ళ గిరిజన కళ హాకాను మనలోకి చూపించారు. ఇక చూడరే ఎట్లుందో. గిట్లా న్యూజిలాండ్ ఆదివాసీ గిరిజనులు చూపించిన కళను చూసి మంత్రి సీతక్క మస్తు మురిసిపోయింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే మన ఆదివాసీ కళ దునియా మొత్తం తెలిసింది. మరి పోత వాళ్ళు ఏం చెప్పిపోయారక్క? మౌరీ ట్రైబ్స్ అని న్యూజిలాండ్ నుంచి వచ్చిండ్రు. కల్చరల్ ప్రోగ్రామ్ రీత్యా కల్చర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మన సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్స్చేంజ్ చేసుకోవడంలో భాగంగా ఈసారి వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. మనల్ని కూడా అక్కడ రమ్మన్నారు. అంతకుముందు కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అదన్నట్లు ఇక 28 తారీఖు నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగోలు నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెల మీదకి చేరుకోగా జాతర జనంతో దద్దరిల్తుంది. తెల్లారి 29 తారీఖు నాడు సమ్మక్క ఆగమనం. ఇక అప్పుడు చూడాలే మేడారమా అంతా ఊగులూగుతుంది. ఏదేమైనా జాతర చాలైంది కాబట్టి ఇక పోవాలనుకుంటే తయారు కాండ్రిగా.